చిత్తూరు జిల్లా పుంగనూరులో వెంకటేశ్వర మత్స్య సహకార సంఘ సభ్యులు జాతీయ మత్స్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులు జరిగిన అన్యాయాలపై పోస్టర్లను ఆవిష్కరించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారుల సంఘం నాయకులు కూటమి నేతలను కోరారు. మత్స్యకారుల జీవనానికి కావాల్సిన బ్యాంకు రుణాలు కల్పించి పనిముట్లు ఇవ్వాలని, కబ్జా అయిన చెరువులను మత్స్యకారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. సందర్భంగా మమ్మల్ని ఇక్కడ పిలిచి ఆహ్వానించి మమ్మల్ని సన్మానించడం జరిగింది. అందరికీ పేరు పేరున మత్స్యకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు చెప్పడం ఏమంటే, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. వారికి మత్స్యకారులు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి చెరువులు, వాటికి సంబంధించినటువంటి ఏమన్నా టెండర్లు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకు మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. మరియు మేము చేపలు అంటే లొట్టలు వేసుకొని తినడమే తప్ప వేరే విషయాలు తెలియవు మాకు. కానీ ఈరోజు ఇది ఒక దినోత్సవంగా గొప్పగా జరుపుకుంటున్నారు కాబట్టి మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మన బీసీ సోదరులైన మత్స్యకారులు ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఇంత మాత్రం ప్రోగ్రాం పెట్టింది ఎప్పుడూ లేదు. అనగదొక్కినారు, అణిచివేతకు గురైనారు. అదేవిధంగా మత్స్యకారు సోదరులు బీసీలు తెలుగుదేశం దానికి కూటమికి మంచి పట్టున్న నాయకులు కాబట్టి మత్స్యకారు సోదరుల్ని మరిచే సమస్య ఉండదు. మీ విషయం చల్లబాబన్న గారి నుంచి హైకమాండ్ దృష్టికి తీసుకుపోతాం. మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ మీకు దగ్గరుండి చేపిస్తామని చెప్పి మా నాయకుడు చల్లబాబు గారి నుంచి చేపిస్తాము. త్వరలోనే ఆయన్ని కానీ మీ విషయాలు మేము చర్చిస్తాము. మీకు కొంతమంది అంటున్నారు చెరువులు ఆక్రమణకు గురైనాయని. అయింటాయి, అదేం ప్రత్యేకం కాదు. ముందు 5 సంవత్సరాల నుంచి ఆక్రమణ అవుటకు కానీ సొల్యూషన్ చూపిస్తాము.